హాయ్ శేఖర్ గారు. అవును. రిజర్వేషన్స్‌కి సంబంధించి. సో, అసలు అంటే రిజర్వేషన్స్ వద్దు అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. అసలు రిజర్వేషన్స్ తీసేసేయండి. అది మనం ఎక్కడ చూసినా కూడాను. అటు క్యాస్ట్ వైస్ గానివ్వండి, స్టడీస్ వైస్, ఎడ్యుకేషన్ వైస్ గానివ్వండి, ఏ రకంగానైనా. ఇంకొక విషయం ఏంటి అనంటే ఇప్పుడు డీలిమిటేషన్ ఇష్యూ ఒకటి బాగా ప్రెషర్ నడుస్తుంది. సో, ఈసారైనా అసలు వర్కౌట్ అయితదా అది? దీని తోడు మళ్ళా కొత్త రిజర్వేషన్స్ తీసుకొస్తూ ఉన్నారు. సో, మీరేమంటారు అసలు దీని మీద? ఇది అసలు దీనికి కామాలే గాని ఎక్కడో ఫుల్ స్టాపో లేకపోతే ఇంకేం అదే కనిపించట్లేదు. ఇప్పుడు నేను చూస్తుంటే చాలా మంది హ్మ్. మహిళలు రిజర్వేషన్ హటావో అని చెప్పి రీల్స్ చేస్తున్నారు. అవును. అయితే నేనేమంటానంటే మరి మీకు బస్సులో రిజర్వేషను లేకపోతే ఇప్పుడు ఇంకా సరికొత్త రిజర్వేషన్ బిల్లు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు కదా, అవును. మరి మీరు ఈ రిజర్వేషన్ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? హ్మ్. ఆదర్శం మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి కదా. స్టార్ట్ అవ్వాలి. అవును. వాళ్ళ రిజర్వేషన్ వద్దు, మా రిజర్వేషన్ కావాలి, అది బాగుండలేదు కదా వినడానికి. అవును. అవును. సరే, ఇది పక్కన పెడితే అసలు డీలిమిటేషన్ కి ఈ రిజర్వేషన్ కి ఉన్న సంబంధం ఏంటి? హ్మ్. ఇదేంటంటే ప్రతి రిజర్వేషన్ ఒకటే ఉండదమ్మా. హ్మ్. మనం బ్రాడ్ గా చూస్తే మీకు ఆర్మీలో లేదు, ఆర్మీలో రిజర్వేషన్ లేదు. హ్మ్. అలాగే సుప్రీంకోర్టు ఆ స్థాయిలో జడ్జిల నియామకాల్లో రిజర్వేషన్లు లేవు. అవును. ఆ, ఇలా ఉన్నప్పుడు అంటే కొన్ని వాటిలో ఈ రిజర్వేషన్ ఎగ్జామ్ చేశారు. హ్మ్. ఇవి హైలీ సోఫిస్టికేటెడ్, హైలీ టాలెంటెడ్, మెరిట్ ఉన్న వాళ్ళే చేయగలరు. హ్మ్. కాబట్టి వీటిలో మనం రిజర్వేషన్ పెట్టమని చెప్పి ఫస్ట్ నుంచి పెట్టలేదు. సరే, పెట్టలేదు. ఇక్కడ నాకు చిన్న డౌట్. మెడికల్ ఫీల్డ్ తీసుకుంటే అది చాలా ఇంపార్టెంట్. ఓ మనిషి ప్రాణం తీసేస్తది అది. అవును. బట్ అందులో రిజర్వేషన్ తోనే అదే, ఇస్తున్నారు. అసలు యాక్చువల్లీ ఇందులో అది కూడా ఉండాలి. అవును. బట్ ఎందుకు పెట్టలేదు? అది పెట్టాలి, హ్మ్. అది పెట్టాలి. నేను అనేది ఏదైనా సరే సరే, ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, దాంట్లో అందరు నేర్చుకోవడానికి హ్మ్. వస్తుంటారు. సరే, అది నేర్చుకున్న తర్వాత పెద్ద పెద్ద స్విమ్మింగ్ పోటీలు ఏవైతే ఉంటాయో నేషనల్ ఛాంపియన్లు, వాటికి మేము పంపిస్తాం అనుకున్నాం. ఇప్పుడు దీంట్లో రిజర్వేషన్లు పెట్టాము. ఇప్పుడు వీడికి స్విమ్మింగ్ రాలేదు, ఆయన కూడా రిజర్వేషన్ వీడికి ఎంత ట్రై చేసినా స్విమ్మింగ్ రాలేదు, వీళ్ళందరూ బాగా కొడుతున్నారు, వీడు చాలా ఏదో కొట్టినా కాసి మునిగిపోతున్నాడు, ఏదో అంటే పాస్ అవ్వడానికి దగ్గరికి వస్తున్నాడు కానీ పాస్ అవ్వలేకపోతున్నాడు ఎగ్జామ్ విషయంలో కంపేర్ చేసుకుంటే. సో రాలేదు వీడిని, అయినా సరే వీడికి రిజర్వేషన్ ఉంది, వీడిని తీసుకెళ్లి పెద్ద స్విమ్మింగ్ పూల్ లో పడి సముద్రంలో తీసుకెళ్ళిపోండి ఈతలు కొట్టడానికి అని చెప్పి తీసుకెళ్లి సముద్రం పడితే వాడు ఏమవుతాడు? పోతాడు. ఏమవుతాడు? ఇది వాడే పోతాడు ఒక రకం. ఇంకోటి డ్రైవింగ్ అనుకుందాం. ఈ డ్రైవింగ్ అందరికి బాగా వచ్చిన వాళ్ళకి లైసెన్స్ ఇస్తాము, వీడికి వచ్చి రాకుండా ఒక లారీ డ్రైవింగ్, ఒక నేవీ అనుకోండి, షిప్ అనుకోండి, షిప్ లేకపోతే విమానం లేకపోతే ఏదైనా లారీ అనుకుందాం. ఫస్ట్ టైం లారీ వీడికి డ్రైవింగ్ సరిగ్గా రావట్లేదు, అయినా కూడా రిజర్వేషన్ కోటాలో వీడికి ఏదో 30% వస్తే చాలు వీడికి డ్రైవింగ్ ఇచ్చేసేద్దాం అనుకున్నాం. వీడెళ్ళి నడపడంలో వీడి చావచ్చు, ఇంకో నలుగురు చంపేయచ్చు. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఈ లారీ డ్రైవింగ్ నేర్చుకోవడానికో స్విమ్మింగ్ నేర్చుకోవడానికో డబ్బులు ఖర్చు అవుతాయి. ఓకే, సరే, చాలా పెద్ద పెద్ద కోచ్లు వాళ్ళని పెట్టుకోవడానికి లక్షలు ఖర్చు అవుతాయి అనుకుందాం, వేలకు ఖర్చు అవుతాయి. ఈ వేలకు నువ్వు భరించు, దానికి నేను ఎగ్నెస్ట్ కాదు. వాళ్ళకి రాయితీలు ఇవ్వండి, స్కాలర్షిప్లు ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఉచిత కరెంట్ ఇవ్వండి, అన్ని రకాలుగా హెల్ప్ చేద్దాం వాళ్ళకి. కానీ వాడికి స్విమ్మింగ్ రాకుండా తీసుకెళ్ళి నువ్వు స్విమ్మింగ్ పూల్ లో పడేస్తే వాడు డ్రైవింగ్ రాకుండా తీసుకెళ్లి వాడిని లారీ ఎక్కిస్తే వాడు నలుగురు గుద్ది చంపేస్తాడు. వాడిని ఇలాగే డాక్టర్ చేస్తే వచ్చి రాని వాడిని తీసుకుని వాడు నలుగురు చంపేస్తాడు. ఇప్పుడు ఏంటంటే మీరు అతను ఎలా బతకాలి, అతని క్యాస్ట్ ఎలా బతకాలి, అది అడిగారిపోయిందని చెప్పి ఒక మంచి జాలితోటో వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. కానీ అది ఈ కొన్ని వాటికి ఇది వర్తించదు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక స్విమ్మింగ్ కో లేకపోతే ఒక డ్రైవింగ్ కో, అలాగే డాక్టర్ కూడా ఎమర్జెన్సీ సర్వీస్ కదా, అది టూ మచ్ అండి. అసలు రిజర్వేషన్ లోని దారుణంగా అసలు సీట్స్. ఇప్పుడు నేనేమంటానంటే ఒక డాక్టర్ సీట్ కి ₹1 కోటి డొనేషన్ లేకపోతే ఇది అవుతుంది. సంవత్సరానికి 15 లక్షల దాకా ఫీజు ఉంటుంది. ఇవి నువ్వు కావాలంటే కట్టు. అతను సెలెక్ట్ అయితే, అతను మెరిట్ లో సెలెక్ట్ అయితే నువ్వు ఆ ₹1 కోటి కావచ్చు, ఆ 15 లక్షలు కావచ్చు, 15 లక్షలమ్మా ఒక సంవత్సరానికి ఫీజు. సామాన్యుడు జనరల్ గా ఆఫర్ చేయలేడు, సరే ఏదో లోన్లు పెట్టుకొని చేసుకుంటాడు. ఆ 15 లక్షలు అతనికి ఇవ్వండి. ఎస్సీ ఎస్టీలు ఎవరైనా సరే, బలహీన వర్గాలు, ఈడబ్ల్యూఎస్ అయినా సరే, వాళ్ళకి ఫీజు మీరు కట్టండి. మీరు ఓసీలు కట్టకపోయినా పర్లేదు, కానీ వాడికి చదువే రాకపోతే వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేది అన్నాను. నేను ఖచ్చితంగా అగెనెస్ట్ కాదు. వాళ్ళకి రాయితీలు ఉండాలి, చదువు నేర్పించడంలోనూ చదువు చెప్పడం, వాడిని చదివించండి. ఇప్పుడు అసలు టాలెంట్ ఉందా లేదా అనేది గుర్తించగలిగిస్తే పర్వాలే. టాలెంట్ ఉండదమ్మా, చదువు నేర్చుకోవాలి. ఇప్పుడు
వాడికి 1 సంవత్సరం చదివాడు రాలా, 2 సంవత్సరాలు చదివించండి, 3 సంవత్సరాలు, 5 ఏళ్ళు చదివించండి, అవును. మీరు డబ్బులు పెట్టండి దానికి, నేనేం కాదండి. వాడికి హాస్టల్ ఫీజు కట్టండి, ఉమ్, వాడికి ఫుడ్ కట్టండి, అన్నీ చేయండి. బట్ వాడికి మెరిట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అవును. అలా కాకుండా మీరు అట్లా డాక్టర్ చేస్తే వాడు అరకొరగా తీసుకొచ్చి ఎవడన్నా చంపేది. ఎవరైతే ఈ రిజర్వేషన్లు ఈ రకంగా కావాలనుకుంటారో, ఏది ఫీజులో రాయితీలోకే, కానీ మార్కుల్లో రాయితీలు కావాలనుకునే వాళ్ళు ఎవరైతే డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఇలా పాస్ అయ్యి డాక్టర్ అయిన వాడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోగలరా? మీరే ఎవరైతే రిజర్వేషన్ కావాలి, మాకు ఇచ్చారు. మార్కుల్లో రాయితీలు కావాలి వీళ్ళకి మళ్ళా అనే వాళ్ళు talented ఇలా పాస్ doctors అయిన వాడి దగ్గరికి మిమ్మల్ని వైద్యానికి తీసుకెళ్తా మీరు ధైర్యంగా వెళ్ళగలరా? అవును. ఇంకోటి ఏమంటున్నారంటే చాలా మంది అంతా పెద్ద కులాల వాళ్ళే ఉంటున్నారండి, రెడ్లు కమ్మలు వీళ్ళే దీంట్లో ఇది ఉంటున్నారు. చేసుకుంటున్నారు, మాకు ఎక్కడ లేదు. ఎక్కడ రెడ్డా కమ్మ లేకపోతే రాజా ఎవరు అనేది ఇమ్మెటీరియల్. అవును. ఇప్పుడు నువ్వు రెడ్డి అని చెప్పి వాడికి ఇవ్వలా, వాడికి మెరిట్ ఉంది కాబట్టి ఇచ్చారు. అవును. నువ్వు కమ్మ కాబట్టి నీకు ఇవ్వట్లా, నువ్వు నీకు మెరిట్ ఉందా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. వాడి పేరు వెనకాల తోకలు పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది దాని గురించి కూడా మాట్లాడతాను. అవును. అవి మార్కుల్ని బేస్ చేసుకొని మాత్రమే, బికాస్ ఆ తోక ఉంది కాబట్టి నీకు ఫీజు ఇవ్వం. ఆ అవును. 15 లక్షలు నువ్వే కట్టుకో, మీ నాన్న కట్టుకో, రెడ్ అయినా అంతే, కమ్మ అయినా అంతే. సరే. కానీ ఎస్సీ అయితే మేము కడతాం, ఎస్టీ అయితే మేము కడతాం. కానీ మెరిట్ ఉండాలి. మెరిట్ ఉండాలి. అదే అది మిస్ అవుతుంది, ఆ లాజిక్ బాగా మిస్ అయిపోతుంది. ఫీజులో రాయితీలు ఇవ్వండి, మార్కుల్లో ఇవ్వకండి అనేది నా ఇది. అవును. ఇకపోతే ఈ వీళ్ళందరికీ ఉన్న మెయిన్ కామన్ కంప్లైంట్ అంటే బోడిగుండికి మోకాలకి లింక్ కడతారంటారు చూసారా? ఇలా మమ్మల్ని అడగదొక్కేశారు కాబట్టి మాకు మార్కుల్లో రాయితీలు ఇవ్వాలి, ఇలా అడగదొక్కేశారు కాబట్టి మాకు డ్రైవింగ్ రాకపోయినా లారీ ఇచ్చారు, నువ్వు వెళ్ళి నలుగురు గుద్దేస్తావా? నేను అనేది తీసుకోండి, రాయితీలు తీసుకోండి, ఫీజుల్లో తీసుకోండి, కోచింగ్లో తీసుకోండి, అవును. ఫుడ్ మెస్ హాస్టల్స్ అన్నిట్లో తీసుకోండి, కానీ మార్కులు వచ్చేదాకా చదువుకోండి. అవును. అదొక్కటే నేను కోరుకునేది, ఇంకే వీటిలో దేనికి నేను అబ్జెక్షన్ కాదు. సరే వీళ్ళ ఎవరైతే ఇట్లా క్యాస్ట్ గురించి అనుకుంటున్నారో, నేను ఖచ్చితంగా క్యాస్ట్ అగైన్స్ట్. మీరు నా పేరు చూడండి, నాది ఏ మతమో కూడా తెలియదు, తెలీదు. ఏ తోక పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు నిజంగానే నచ్చదు ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది, నాకు నచ్చదు. నేనే కదా, మా నాన్నగారు కూడా అదే ఆదర్శం, ఆయన వెనకాల పేర్లు వెనకాల ఏ తోక ఉండదు. సో మా తాత ముత్తాతలు ఎవరో ఉండేవాళ్ళు ఆ తోకలు అవును. పెట్టుకొని మేము ఫలానా తోకలు చెప్పుకోవడానికి తీసేసుకున్నారా? మా నాన్న ఫస్ట్ నుంచి చేసేసారు. అవును. ఆయన ఇన్ఫాక్ట్ మా తాతగారి ఆస్తి ఏదైతే ఉందో అది కూడా ఆయన తీసుకోవాలి, నేను సంపాదించిందే అనే ఆదర్శం ఆయన. ఈ ఆదర్శాలు మన ఫ్యామిలీ నుంచి రావడం ఒక రకం అయితే, నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇది అబ్జెక్ట్ చేస్తున్నారు కదా, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, రిజర్వేషన్ కావాలనుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ లెఫ్ట్ జై భీము వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సిస్టమ్ని అబాలిష్ చేయండి అని చెప్పి. వెరీ గుడ్. నేనేమంటానంటే విన్ విన్ సిచ్యువేషన్, దానికి దీనికి సంబంధం లేకపోయినా, మార్కులకి క్యాస్ట్కి సంబంధం లేకపోయినా కూడా ఒక దీనికోసం ఎవరైతే వాళ్ళ పేర్లు వెనకాల తోకలు పెడతారో వాళ్ళకి ఎటువంటి స్కాలర్షిప్లు రావు. ఓకే. సో మీరు కంప్లీట్ గా మీ క్యాష్ ని త్యజిస్తే యూ విల్ బి ఈక్వల్ టు ఎస్సీ ఎస్టీ ఎవరైతే రిజర్వేషన్ ఉన్నారో ఇదే కేటగిరీలో మిమ్మల్ని పడేస్తాం. మీరు చేయాల్సింది మీ పేరు వెనకాల తోక ఉండకూడదు. ఇక్కడే కాదు, ఇన్స్టాగ్రామ్ ఐడీస్ లో కావచ్చు, ఎక్కడ కూడా కావచ్చు. సో ఈ మధ్య కాలంలో మనకి అట్రాసిటీ కేసులు పెడతారు కదా, నన్ను కులం పేరుతో తిట్టాడని చెప్పి. అలా మీరు కులం పేరు పెట్టుకుంటే మీ మీద ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని జైల్లో ఏకర్లే, కానీ మీకున్న రాయితీలన్నీ వెళ్ళిపోతాయి. మీ రేషన్ కార్డు రద్దు అవ్వచ్చు, లేకపోతే ఏ రకమైన బెనిఫిట్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. సో కాబట్టి వీ షుడ్ మేక్ షూర్ ఎవ్వరు కూడా పాలన, ఇది ఆదర్శం అనేది మన దేశం రాష్ట్రం వాళ్ళ పదవులు మోసే నాయకుల దగ్గర నుంచి రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇలా పలానా క్యాస్ట్ అనుకునేది రావద్దు. ఒక ఆదర్శం కోసం తీసేయండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయం కూడా అంతే కదా, ఇప్పుడు దాని మీద డిపెండ్ అయ్యే మొత్తం కుల రాజకీయం, మత రాజకీయం అవే కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ చట్టం తెచ్చారు కదా, ఎస్సీ ఎస్టీలని ఆ పేరుతోటి, ఆ కులం పేరుతో తిడితే అలాగే మీరు కులం పేరు వెనకాల పెట్టుకుంటే మీకు రావు అని ఒక చట్టం చేయడం ఎంతసేపు. దీంతో పాటు ఇంకా గట్టిగా పోవాలంటే ఎవరైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా స్పెషల్ రాయితీలు ఇస్తామని చెప్పండి. వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు మేమే కడతామని చెప్పండి. చెప్పండి, మీరు నిజంగా క్యాస్ట్ ని అబాలిష్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద వే టు గో. సో ఎవరైతే మీ క్యాస్ట్ కానీ వేరే క్యాస్ట్ వాళ్ళని చేసుకుంటారో వాళ్ళకి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఏవైతే అందుతాయో అన్ని కూడా మీకు కూడా అందుతాయని చెప్పండి.
కొంతమంది ఇంకా క్యాస్ట్ అని పట్టుకొని నీలిగే వాళ్ళు మేబీ పెట్టుకొని ఉండొచ్చు కాక కానివ్వండి, మీకు అలా కులమే కావాలి కదా, మీకు ఇది వద్దు కదా, ఎవరైతే అలాగే తెచ్చిచ్చి ఉందండి. వచ్చేస్తారో వాళ్ళకి అప్పులు జరుపుకుందాం. వర్తిస్తే Yes. అంతే. మీకు చెప్తున్నా, అమెరికాలో పోయినా కూడా మన వాళ్ళకి కులగజ్జి వదల. అవును, అక్కడ కులాల పేరుతో రిడ్లని కమ్మలని ఇంకా రకరకాల పేరు పెట్టుకొని అక్కడ అసలు వాళ్ళకి లేని సంఘాలు. లేని పైత్యాలన్నీ బయట అదే కదా, అక్కడికి పోయి ఈ దరిద్రం ఎందుకు రాకేస్తున్నారు? అంత ఉన్నా కూడా, అంత కుల వ్యవస్థ అమెరికాలో బిల్డప్ చేస్తున్నా కూడా ఎవరన్నా అక్కడ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారా? కుల రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి, కుల వ్యవస్థ ఉంది కాబట్టి రిజర్వేషన్ ఉండాలి అనేది ఏ రకంగా కరెక్ట్? అవును, నేను అనేది రిజర్వేషన్లు అణగారిన వర్గాలకు ఉండాలి, బలహీన వర్గాలకు ఉండాలి. ఆ రిజర్వేషన్ అనేది కేవలం ఫీజు రాయితీల్లో, టాలెంట్ మీద coaching కాకుండా మార్కుల్లో ఎటువంటి రాయితీలు వద్దు, అదొక్కటే కోరుకుంటున్నాను. అవును, మిగతా అన్ని అవును. తీసుకోండి, That is ఇల్లు clear. ఫ్రీ, ఇల్లు తీసుకోండి, అవును. ఫ్రీ కరెంట్ తీసుకోండి, ఉమ్, అన్ని ఫ్రీ తీసుకోండి. అవును. కానీ మార్కులు లేకుండా పోవడం వల్ల ఏమవుతుందంటే, అవును, ఒకటి దేశానికి చెడ్డ పేరు. అవును. ఈ డాక్టర్ కి కనీసం స్టెథోస్కోప్ పట్టుకోవడం కూడా రాదు, అవును. బీపీ చెక్ చేయడం కూడా రాదు. వీడేం మందులు డాక్టర్ అయ్యా? రాసినప్పుడు పేషెంట్స్ అనేస్తున్నారు ఇది ఫ్రీ సీటోడ్ లా ఉన్నాడని, అంటే Free మన seat, పేమెంట్ సీటోడ్ లా ఉన్నాడని పేమెంట్ సీట్లు వాళ్ళు కూడా అదే. వాళ్ళు అనేస్తున్నారు. నేను అవును. చాలా చోట్ల విన్నాను, అవును, అంటే డొనేషన్ బ్యాచ్ డొనేషన్ బ్యాచ్ అని. లేకపోతే రిజర్వేషన్ బ్యాచ్. ఇవి డైరెక్ట్ గా అంటున్నారు పేషెంట్స్, అంటే పేషెంట్స్ కూడా తెలిసిపోతుంది వీళ్ళు ట్రీట్మెంట్ బట్టి వీళ్ళు చదివచ్చారా అదేదో డబ్బులు డబ్బా కట్టొచ్చారా. పాల అన్నట్టు. డబ్బా పాల. అలా మనం కూడా అవమానాలు పాలవడం అనేది కరెక్ట్ కాదు. అవును, అవును. పోనీ టేక్ టైం. ఇప్పుడు కొన్నిసార్లు ఈ టైంలో రాలేదు, లాంగ్ టర్మ్ తీసుకోండి, కోచింగ్ తీసుకోండి, ఇంకా ఈ ఒకరు ఒక తీసుకోండి, సంవత్సరం కాదు మీరు 4 సంవత్సరాలు కష్టపడి కొట్టండి. కొట్టండి. అప్పుడు ఏంటంటే మీకు గౌరవం ఉంటది. అవును, అలాగే మీ గౌరవం ఒక పక్కన పెడితే, దేశ భవిష్యత్తు కూడా మీ చేతిలో పెట్టినప్పుడు, ఒక ఇంజనీర్, అవును, సరే డాక్టర్ అంటే ఒకటి ప్రాణం, అవును. ఇంజనీర్ ఒక పెద్ద డ్యామ్ పెట్టారు, డ్యామ్ కూలిపోయిందంటే ఒక వేలకు వేల ఊర్లు మంది ఎగిరిపోతాయి. చచ్చిపోతారు. అవును. 30-40 ఊళ్ళు ఎగిరిపోయాయి అనుకోండి. ఇప్పుడు ఆ. శ్రీశైలం డ్యామ్ వదిలేండి, ఆ. అట్లాంటి పడింది అనుకోండి, చుట్టుపక్కల ఊళ్ళని మాయం. అంతే మరి. సో ఎస్పెషల్లీ ఇంజనీర్, Yes, yes. డాక్టర్, కొన్ని పర్టికులర్ వీటిల్లో కంపల్సరీగా. ఇప్పుడు మనం ఇవి కాకుండా వేరే కేటగిరీకి పెట్టుకోండి, అవును. రాజకీయాలు పెట్టుకోండి, మొత్తం పెట్టుకోండి, మొత్తం ఎస్సీ ఎస్టీలు పెట్టుకోండి, మొత్తం లేడీస్ పెట్టుకోండి, మాకే ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు డిలిమిటేషన్ ఏమంటారు మీరు ఇప్పుడు మహిళలు? అక్కడికే వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ రిజర్వేషన్ ఏదైతే, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఇది మహిళలందరికీ సంబంధించింది కాదు. ఎవరైతే రాజకీయాల్లోకి వెళ్దాం అనుకున్న మహిళలకి మాత్రమే. చట్టసభల్లో చట్టసభలు అంటే పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీలు కావచ్చు, దీంట్లో మహిళల రిప్రజెంటేషన్ పెంచడం కోసం ఇన్ని సీట్లు మహిళలకి రిజర్వ్ చేస్తారు. ఇప్పుడు ఏమైతుంది, లాలూ ప్రసాద్ యాదవ్ ని జైల్లో పెడితే వాళ్ళ ఆవిడ రబ్రిదేవి వచ్చి సీఎం అవుతాడు, బట్ ఈయన అన్ని చూసుకుంటారు, సంతకాలు మాత్రం ఆవిడ పెడతది. ఆ సంవత్సరం ఈయన పెట్టిన కూడా ఆశ్చర్యం లేదు. మరి ఊర్లోనే జెడ్పీటీసీ ఎంపీటీసీలు అవే కదా జరిగినాయి. అంతేందుకు, ఇప్పుడు అది రాజకీయం లేడీస్ అంతా గురించే కాదు, ఆ మధ్య కాలంలో ఆరవ శ్రీధరన్ ఒక ఆయన వచ్చాడు, ఆయన ఏమీ తెలియదు పాపం, ఆయన పేరుకే ఎస్సీ ఎస్టీ కాబట్టి ఆ రిజర్వేషన్ లో ఆయన అక్కడ పెట్టారు కంటెస్ట్ చేయమని. వెనకాలంతా డబ్బు ఖర్చు పెట్టింది చేసిందంతా వేరే ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. సో ఆయన ఏం చెప్తే ఈయన అక్కడ సంతకం పెడతాడు, పేరుకే ఈ రిజర్వేషన్ ఫైల్. సరే పోలేండి, అలా అయినా ఏదో కొద్ది గొప్ప వస్తుంది. అయితే ఇప్పుడు ఇలా 30% అంటే 1/3 ఆఫ్ ద సీట్స్ మహిళలకే కనుక మనం కడితే 40 అంటున్నట్టున్నారు సార్. 40 అంటున్నట్టు. 40 1/3 ఉండాలి నాకు తెలుసు, ఎంతైనా ఉండండి చేస్తే ఎలా మన పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు జనరల్ గా అలా అంటున్నాను అనుకోకండి, మహామహులు బ్రహ్మచారులు ఉన్నారు, అందరూ లాలూ ప్రసాద్ యాదవ్ లాగా వాళ్ళ ఆవిడ నిల్చోబెట్టలేరు కదా, సాక్షాత్ మన ప్రధానే బ్రహ్మచారి. సో ఇలా ప్రధాన అలా వాళ్ళ సీటుకి వచ్చినప్పుడు భార్య లేకపోతే ఎలా పరిస్థితి అంటే, అది ఓకే, అది పక్కన పెడితే విషయం ఏంటంటే, ఇలా డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే, అందరు వినండి, డీలిమిటేషన్ అంటే ఏంటంటే, మనకి ఎప్పుడో రాజ్యాంగం రాసిన కొత్తల్లో అప్పట్లో ఒక 540 సంస్థానాలని కలిపారు మొత్తం. సో అలా మనకి ఒక 540 ఆ చిలుకు సీట్లు, 540 సంస్థానాలు కలిసి భారతదేశం అయింది సర్దార్ వల్లభాయ్ పటేల్. సో మొత్తానికి ఒక 540 ఎగ్జాక్ట్ ఫిగర్ అలా ఉంటుంది దగ్గరలో. ఇప్పుడు దీంట్లో అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు అందులో ఒక 1/3 మహిళలు తీసేసుకున్నారంటే చాలా మందికి ఇబ్బంది అవుతుంది కదా. అందుకని ఇప్పుడు సీట్లు పెంచేసాం అనుకో, ఉండదు, ఓ 800 1000 చేసేసాం అనుకో, దాంట్లో తీసుకోండి అంతే. అది ఇప్పుడు డీలిమిటేషన్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ సీట్స్ ని పెంచడం. డీలిమిటేషన్ అన్న అబ్రివేషన్ ని మారుస్తున్నట్టున్నారు ఇప్పుడు మొత్తం. లేదమ్మా, అది చెయ్యాల్సిందే యాక్చువల్లీ. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు గమనించండి,
మల్కాజ్గిరి ఇస్ ద బిగ్గెస్ట్ నియోజకవర్గం అని చెప్పుకుంటాను. ఉమ్, ఎందుకంటే ఇక్కడ ఇన్ని ఓట్లు ఉన్నాయి. అవునవును ఇక్కడ గెలవాలంటే ఆయనకి పాపం చాలా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అవును అవును అదే అరకు లాంటి నియోజకవర్గం అంటే దాంట్లో బుడ్డు బుడ్డు వేల వర్గాలు. సంఖ్యలో ఉంటారు. ఇక్కడ లక్షల్లో ఉంటారు. అవును మరి ఓటుకి 1000 లేకపోతే 5000 ఇచ్చుకున్నా కూడా ఈ ఆస్తులతో అమ్ముకోవాల్సి వస్తుంది. అక్కడ ఓటుకి 500 ఇచ్చుకున్నా కూడా అందులో పల్లెటూరు జనం కాబట్టి చాలా తక్కువగానే అయిపోతుంది ఖర్చు. అవును అవును జస్ట్ కిడ్డింగ్. దాన్ని ఉంటారు డిస్క్లైమర్. డిస్క్లైమర్ అందరు రాజకీయ నాయకులు అలా చేయరు. అంతే ఉదాహరణకు చెప్తున్నాం, నిజానికి కాదు. సో ఇలా ఇది ఏంటి అన్ఫైర్ గా ఉంది కదా. అవును ఇక్కడ లక్షల మంది ఉండడం ఏంటి, ఈయన ఎమ్మెల్యేనే మళ్ళీ ఈయన ఎమ్మెల్యేనే, అవును. సో ఆయన మీరు ఎంపీనే ఈయన ఎంపీనే మీరు అనేది ఏంటంటే పెంచేస్తే బెటర్ అంటారా? కాదు. పాపులేషన్ ప్రాతిపదికన ఆ, డివైడ్ చేయాలి. ఆ. ఇప్పుడు 1,00,000 మందికి ఒక నాయకుడు, ఆ, 1,00,000 మందికి ఒక నాయకుడు. ఇప్పుడు మన హైదరాబాద్ లో కమిషనరేట్లు కూడా 4 చేశారు కదా. అవునవునవును ఎందుకు అంటే ఇప్పుడు జిల్లాలు కూడా పెంచడం వల్ల ఉమ్. ఒక కలెక్టర్ కొంతమందికి సర్వే చేయగలరు. ఇంత 5 జిల్లాలు కలిపి ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, కష్టం అవుతుంది, అది. ప్రాసెస్ So, ప్రాబ్లం అయింది. ఇది మంచిదే అవుతుంది. ఓకే ఏదైనా So, చెట్టు పెరిగే కొద్ది బ్రాంచెస్ అవుతుంటాయి కదా. అవునవును. అలాగే సో ఇప్పుడు అంటే జనాభా కూడా పెరిగింది కదా అప్పటితో కంపేర్ అప్పటికి ఇప్పుడు ఏంటి, చేసుకుంటే. ప్రపంచంలోనే #1 జనాభా మంది. అవును. సో కాబట్టి ఇంత మందికి ఒక అలా నియోజకవర్గం పెట్టేస్తే అని బెటర్. చేసి వేయడం మంచిదే. డీలిమిటేషన్ డీలిమిటేషన్ వరకు అవుతుంది. కానీ ఈ డీలిమిటేషన్ అయిన తర్వాత మహిళా బిల్ పాస్ అవుతుందా? 800 అయిపోయినాయండి, లేకపోతే 1000 సీట్లు అయిపోయాయి. ఇప్పుడు ఈ 1000 సీట్లలో 1/3 మహిళలకు ఇద్దాం అంటే ఎంతమంది ఒప్పుకుంటారు అక్కడ? ఏది మొన్న ఫెయిల్ అయిపోయింది కదా, మరి మళ్ళీ ఈసారి ఎట్లా ఉంటుందా? అయితే ఒక రకం, అవ్వకపోతే ఒక రకం. అవ్వకపోతే ఏమవుతుంది తెలుసా? మన నాయకులు, బీజేపీ నాయకులు చేస్తారు, చూడండి మేము మహిళల కోసం ఇంత చేద్దాం అనుకుంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే వాళ్ళు సిపిఐ వాళ్ళు వీళ్ళు అందరూ అడ్డం పడి మహిళల భవిష్యత్తు మళ్ళీ ఏ మహిళలు వెళ్ళి రాజకీయాల్లో పాల్గొంటున్నారమ్మా? వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళు వీళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, లేకపోతే కూతురో భార్యో వదినో అక్క వీళ్ళే ఉంటారు తప్ప మీలాంటి వాళ్ళు లేకపోతే వెళ్ళి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. దీన్ని ఈ డీలిమిటేషన్ మహిళలందరికీ ఆపాదిస్తారు అనమాట. చూడండి మీ మహిళా భవిష్యత్తుని అడ్డుకున్న ఈ రాజకీయ పార్టీలు ఆర్టికల్ అని చెప్పి ది నేషన్ వాంట్స్ టు నో అని చెప్పి ప్రతిపక్షాల మీద అన్నారు. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు రేషన్ కార్డ్స్ అవిను ఒకటే కార్డు 1 కార్డు అని అన్నారు కదా, అది ఎక్కడ ఇంప్లిమెంట్ అయినట్టు కూడా కనిపించలేదు అసలు. రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఒకటే కార్డు ఉంటే రేషన్ అట్లా కూడా పెట్టారు కదా 1 కార్డ్ అని, అది ఎక్కడ అవ్వట్లేదు. అది కాదు అసలు. ఇంకొకటి ఒకటే అంటే భారత్ నంబర్ ప్లేట్లు రావాలి అనేది కూడా నేను చాలా రోజులు చెప్పాను. కొంతమంది తీసుకుంటున్నారు కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే అల్లర్లు జరిగినప్పుడు, ఇప్పుడు తమిళనాడు కావేరీ ఇష్యూ, తమిళనాడు కర్ణాటక కొట్టుకున్నప్పుడు కర్ణాటకలో తమిళనాడు వెహికల్స్ కనబడితే తగలెట్టేస్తున్నారు. అలాగే తమిళనాడులో కర్ణాటక వెహికల్స్ కనబడితే వాళ్ళు తగలెట్టేస్తారు. ఎలా తెలుస్తుంది వాళ్ళకి? జస్ట్ రిజిస్ట్రేషన్, నేను పలానా అని చెప్పి చెప్పుకోవడం. అలాగే మళ్ళీ బ్యాక్ టు క్యాస్ట్, నేను పలానా అని వెనకాల తోకలు తగిలించుకోవడం ఎందుకు? అది గొడవలైనా లేకపోతే సపోర్ట్ అయినా అట్లా నిజమే మీరు అన్నట్టు. ఇండియానో భారత్ అనో ఏదో ఒక ఇది పెట్టేసి నెంబర్స్ ఇచ్చి పడేస్తే అంతే. ఆయన ఎవరో పెట్టుకున్నాడు, శ్రీకాంత్ భారత్. అంతకుముందు శ్రీకాంత్ అయ్యంగారు ఉండేది. ఆయనకి సడన్ గా ఒక రోజు జ్ఞానోదయం అయింది, అవును భారత్ అని పెట్టుకోవాలి. గుడ్. ఈ ఆదర్శం అనేది మన పర్సనల్ చాయిస్ కావచ్చు, కానీ ఆదర్శవంతమైన పోస్ట్ లో ఉండే వాళ్ళకి ఇది మ్యాండేటరీ కావాలి. ముఖ్యమంత్రి అయినా సరే వెనకాల ఆ తోకలు తీసేయండి. దాసనారాయణరావు గారి ఫేమస్ లైన్, మీ పేర్ల శివరిలో తోకలు ఎందుకు, ఈ ఊరు శివరిని మా పాకలు ఎందుకు? ఇలా మనం ఇంకా ఎన్నాళ్ళు అనిపించుకోవాలి కదా. వాళ్ళందరూ అంటున్నారంటే దయచేసి ఫస్ట్ తోకల్ని కట్ చేయండి. తోకలు కట్ చేయకపోతే రాయితీలన్నీ తీసేస్తాం. తోకలు కట్ చేసుకుంటే మీకు ఏదైనా ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పండి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ప్రోత్సహించండి. ఇప్పుడు డబ్బుకు మించింది ఏది లేదంటారు. సో మంచి రాయితీలు వస్తున్నాయి, మీ పిల్లలకి స్కూల్ ఫీజులు ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ అని చెప్పి రాయితీలు. ఎవరైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్తున్నారో గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నిట్లోనూ మీకు ఇప్పుడు SC STలకు ఎలా ఉన్నాయి మీకు ఫ్రీ అని చెప్పి గవర్నమెంట్ ప్రకటించండి. అప్పుడు తోకలు వాళ్లే కట్ చేసుకొని బ్రహ్మాండంగా ఇంటర్ క్యాస్ట్ బోల్డ్ జోరుగా ప్రపంచం వస్తుంది. మరి ఒకవేళ ఇంటర్ క్యాస్ట్ అయినట్టయితే ఫుడ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. వెజ్ నాన్ వెజ్ అదొకటే చిన్న షేరింగ్ ఎట్లా చేసుకుంటారా అంటే, ఇప్పుడు వెజ్ తినేవాళ్ళు అంటే ఒక బ్రాహ్మలు, కొంతవరకు వయసులు, చాలా మంది వాళ్ళు కూడా తినేస్తున్నారు అనుకోండి.
అయినా ఏముంటదిలేండి, వాళ్ళు వీళ్ళు అడ్జస్ట్ చేసేసుకుంటారు, పెద్ద విషయం ఏముంది దాంట్లో. గ్రేవీ వెజ్ ఉన్న గ్రేవీ వేసుకుంటే నాన్ వెజ్ మొక్కలు తింటారు, దాన్ని సాగ్రిగేట్ చేసుకుంటే అంతే. అంతే సరిపోతది. బాగుంది బాగుంది షేరింగ్, ఐడియా. బ్రహ్మాండమైన షేరింగ్. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోతారు, ఏముంది దాంట్లో, పిల్లల భవిష్యత్తు. అంతే. చాలా మంది గతంలో అలాగే క్యాస్ట్లు చేంజ్ అయిపోయి క్యాస్ట్లు మార్చుకున్నారంట రిజర్వేషన్ల కోసం. కాపులు ఓ. ఆ, ఇట్లా మన క్రిస్టియానిటీ దీనిలోకి వచ్చినప్పుడు ఓ. రిజర్వేషన్ మీద జాబ్స్ వచ్చేస్తాయి అంటే, అదే. గవర్నమెంట్ జాబ్స్. సేమ్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ Same అదే. ఏ పథకాలు అయితే అందుతున్నాయో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ పథకాలు అందుతాయి అని పెట్టండి. ఎన్నాళ్ళు ఉంటుంది చూద్దాం ఈ క్యాస్ట్. చూడాలి. థ్యాంక్ యూ అండి.